కమిట్మెంట్ ఉండాలి దానికి ఈజీగా పెట్టడం వస్తుంది సార్ ఈ 100 రోజులకి. మేడం రండి అండి. మీకు థ్యాంక్స్ చెప్పాలి, సర్వీస్ చేస్తున్నారు. వెరీ చాలా కమిట్మెంట్ మాది స్కూల్ ఉంది సార్, ఈరోజు ఇక్కడ కార్పొరేషన్ ఆఫీసు సమీపంలో ఒక చలివేంద్రం లేవాకు నారపరెడ్డి గారి జ్ఞాపకార్థం ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. లేవాకు లక్ష్మీరెడ్డి గారి ఆధ్వర్యంలో వీరు ఎంతో సేవ చేస్తున్నారనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. 23 చలివేంద్రాలు మన టౌన్ మొత్తము పెట్టారు. సుమారు 8 లక్షల దాకా ఖర్చు పెట్టారని చెబుతున్నారు. ఇంతటి కమిట్మెంట్ తోటి ఇంతటి సేవా దృక్పథంతో చేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు. ఏదో 1 సంవత్సరం పెట్టడం, 2 సంవత్సరాలు పెట్టడం, లేదా ఎక్కడన్నా వాళ్ళ ఇంటి పక్కన ఇంకో చోట పెట్టేసి ఒక చోట పెట్టామని అనిపించుకోవడం వేరు. బట్ 19 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఇంత ఖర్చు పెడుతూ ఇంత కమిట్మెంట్ తోటి దీన్ని మెయింటైన్ చేయడం అనేది మళ్ళీ అంత సులభమైన విషయం కాదు. ప్రతిరోజు వచ్చి దాన్ని నీళ్లు పట్టాలి, అవి ఏదన్నా మళ్ళీ కుండలు పగిలిపోతుంటే చూసుకొని ఉండాలి, గాలికి ఏదైనా తడికలు పోతున్నా చూసుకుంటూ ఉండాలి. అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అన్నది అది అందరికీ చెల్లదు. అంత సేవ చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మన కడప పట్టణం తరపున, కార్పొరేషన్ తరపున, ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇదే విధంగా అందరూ కూడా ముందరికి వచ్చి సేవ చేస్తే ప్రభుత్వానికి భారం తగ్గి ఇంకా అధిక సేవలన్నింటినీ కూడా మనం ప్రజలకు అందించగలుగుతామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను లేవాకు నితీష్ కుమార్ రెడ్డి, లేవాకు నారపరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క వైస్ చైర్మన్ని. ఈరోజు కడపలో అన్ని కూడలల్లో 23 కూడలల్లో 23 చలివేంద్రాలు పెట్టడం జరిగింది. సో దానికి ఈరోజు ప్రారంభించేందుకు మన కమిషనర్ గారైన మనోజ్ రెడ్డి గారు వచ్చి ఈరోజు ప్రారంభించారు. సో ఇది మేము గత 20 ఏళ్ళ నుంచి మేము ఇదే సేవ మేము కొనసాగిస్తున్నామండి. 50 రోజులైంది. ఇప్పుడు మా ఫాదర్ దీన్ని అంతా చూసుకుంటున్నాడు. రోజు కూడా మేము మంచి వాటర్ రెగ్యులర్గా దీన్ని క్లీనింగ్ చేసి ఏమైనా బాణలు గిన్నెలు పోయినా కూడా మనకు తెలుసు. ఒకటి ఏదైనా చేస్తామంటే జస్ట్ రిబ్బన్ కటింగ్ చేసేసి మళ్ళీ తర్వాత వెళ్ళిపోతే దాన్ని పట్టించుకునే నాదుడు ఉన్నాడు. అలాంటి తరుణంలో మేము రెగ్యులర్గా ఒక 5 మంది పోయినా కూడా ఎప్పటికప్పుడు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ గత 20 కీర్తిశేషులు మా అబ్బగారు లేవాకు రెడ్డి తో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీంతో మాకు ట్యాంకర్ కూడా ఉందండి. ఈ ట్యాంకర్ మార్నింగ్ అంతటికి కూడా చలివేంద్రాలకు వాటర్ సప్లై చేస్తాము. ఆ తర్వాత ఎక్కడైనా ఏ స్ట్రీట్లో అయినా వాటర్ లేవని మాకు తెలిసినా, లేదంటే మాకు ఏదైనా వెళ్ళి ట్యాంకర్ ద్వారా ఆ వీధులకు మేము వాటర్ కూడా ఇవ్వడం జరుగుతోంది. సో ఇలాగా కడప ప్రజలు మమ్మల్ని ఆదరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీరెడ్డి, మా సొంత ఊరు ఊట్కూరు, సీకేజెండ మండలం. లేవాకు నారపరెడ్డి జ్ఞాపకార్థం ఊట్కూరు నారపరెడ్డి లేవాకు నారపరెడ్డి ఎక్స్ సర్పంచ్ ఊట్కూరు, ఆయన జ్ఞాపకార్థము ఈ చలివేంద్రాలు గత 19-20 సంవత్సరాలు కావచ్చింది ఈ కడపలో చలివేంద్రాలు పెట్టబట్టి. అలాగే వరి ధాన్యం కూడా ఫ్రీ ఇస్తూ ఉంటాము. తర్వాత పశువులకు మేత కూడా ఫ్రీ మేత ఇస్తాము. తర్వాత చెప్పులు లేని వాళ్ళకు కూడా చెప్పులు కూడా ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కేవలము మంచి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఇట్లనే దేవుడు ఇంకా ఆశీస్సాలని, దేవుడు ఇంకా మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా మంచి పనులు చేస్తామని తెలుపుతున్నాను. ఇది నారపరెడ్డి జ్ఞాపకార్థం అని మాకు సంతోషంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం చేయడం అనేది నా
నమస్తే అందరికీ నమస్తే.